For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ చెన్నకేశవులు, ఆర్థోపెడిక్ సర్జన్ ఎట్ సృజన హాస్పిటల్స్ హైదరాబాద్. మరి సార్ తో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? ఫైన్. సార్ ఈ రోజు మనం మాట్లాడబోయే టాపిక్ పిఆర్పి ఇంజెక్షన్స్. అసలు ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ అంటే ఏంటి, ఎందుకు వేస్తారు, ఒకవేళ వేసేటట్టయితే ఎన్ని కోర్సెస్ లాగా ఏమైనా ఉంటాయా సార్? ఈ పిఆర్పి ఇంజెక్షన్ అంటే ప్లాస్మా రిచ్ ప్లేట్లెట్స్ అని అంటాం అనమాట. ఇది ఏంటి అంటే మన బ్లడ్లో నుంచే ప్లేట్లెట్స్ అనేది తీసుకుంటాం. ప్లేట్లెట్స్ ఇంకా ప్లాస్మా అనేది తీసుకుని అది మన బాడీ లోపలికి ఇంజెక్ట్ చేస్తాం అనమాట. మెయిన్లీ మన బ్లడ్లో 93% ఆర్బీసీస్ ఉంటాయి, 1% డబ్ల్యూబీసీస్ ఉంటాయి, రిమైనింగ్ 6% ప్లేట్లెట్స్ ఉంటాయి అనమాట. ఇంకా ప్లాస్మా, మిగతా ఫ్లూయిడ్ అంతా ప్లాస్మా ఉంటుంది. సో ఏంటి అంటే ఈ ప్లాస్మా అనేది ఇంకా ప్లేట్లెట్స్ అనేది తీసుకొని ఇంజెక్ట్ చేస్తాం. ఏంటి అంటే మెయిన్లీ ప్లేట్లెట్స్ ఎందుకు తీసుకుంటాము అంటే ప్లేట్లెట్స్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అనమాట. లైక్ ప్లేట్లెట్ డిరైవ్డ్ గ్రోత్ ఫ్యాక్టర్, ట్రాన్స్ఫార్మింగ్ గ్రోత్ ఫ్యాక్టర్, ఇంకా చాలా గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఫైబ్రినోజెన్ గ్రోత్ ఫ్యాక్టర్, ఇవన్నీ అన్నమాట. ఇవి ఏంటి అంటే వూండ్ హీలింగ్ అన్న ఏదన్నా దెబ్బ తాకితే దానికి హీలింగ్కి యూజ్ అవుతాయి అనమాట. సో ఏంటి అంటే ఈ పిఆర్పీస్ ఇంజెక్ట్ చేయడం వల్ల హీలింగ్ అనేది బాగా అవుతుంది. సో ఏదైనా దెబ్బ తాకడం వల్ల మనకు మోకాలు అరుగుదల కార్టిలేజ్ రబ్ అయిపోయి ఇది అవుతుంది అన్న కదా. సో ఆ కార్టిలేజ్ గ్రో కావడానికి మోకాలలో ఈ పిఆర్పీస్ ఇంజెక్షన్స్ ఇస్తాము. అది కాకుండా టెండాన్ ఇంజురీస్, మెనిస్కల్ ఇంజురీస్, ప్లస్ ఏదైనా లిగమెంట్ ఇంజురీస్ ఉంటే కూడా ఈ పిఆర్పీస్ ఇచ్చి చూస్తాం. సో దట్ హీలింగ్ అనేది బాగా పెరుగుతుంది. హీలింగ్ అనేది అయితే ఆ రిపేర్ అనేది అయిపోతుంది. ఇంజురీ అయింది, రిపేర్ అయిపోయి బేసిక్లీ తొందరగా హీల్ అయిపోతుంది అనమాట. దానికోసం ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ అనమాట. దీంట్లో కోర్స్ అనేది ఏంటి అంటే మోస్ట్లీ 2 to 4 కోర్స్ అనేది ఉంటుంది అనమాట. 2 to 4 ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో అది పేషెంట్ బట్టి ఉంటుంది అనమాట. 10 daysకి ఒకసారి లేకపోతే 1 week ఒకసారి అనేది ఆ ఇంజెక్షన్ ఇస్తాము. మెయిన్లీ 2 to 4 ఇంజెక్షన్స్ ఇస్తాం. కొందరికి 2తో, కొందరికి 4తో పడుతుంది అనమాట. సో అది పేషెంట్ బట్టి వి డిసైడ్. పిఆర్పి ఇంజెక్షన్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా వేసుకోవచ్చా సార్? ఇది మన బ్లడ్ నుంచే తీసుకుంటున్నాం కాబట్టి ఇది ఏ ఏజ్ గ్రూప్లోనే ఇవ్వచ్చు. ఏజ్ గ్రూప్తో మోస్ట్లీ ఏం రిలేషన్ ఉండదు. ఎనీ యంగ్ ఏజ్ అన్నా ఓల్డ్ ఏజ్ అన్నా ఎవరికైనా ఇవ్వచ్చు. ఓకే, మరి పిఆర్పి ఇంజెక్షన్ వేసుకోవడం వల్ల ఏం బెనిఫిట్స్ ఉంటాయి సార్? అది మెయిన్లీ మోకాలు అరుగుదల ఉన్న వాళ్ళకి, ఇప్పుడు గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఉన్న వాళ్ళకి ఈ పిఆర్పి ఇంజెక్షన్ ఇస్తాం. ఏది అంటే కార్టిలేజ్ కొంచెం డిస్ట్రాయ్ అయింది, ఇంకా కొంచెం హీల్ ఉంది కార్టిలేజ్ కానీ డిస్ట్రాయ్ అయింది కాబట్టి ఆ హీలింగ్ అనేది పెంచుతుంది. మొత్తం గ్రేడ్ 3 గ్రేడ్ 4లో టోటల్ డిస్ట్రక్షన్ ఉన్నప్పుడు ఇచ్చినా అంత యూజ్ ఉండకపోవచ్చు. సో గ్రేడ్ 1 గ్రేడ్ 2లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఆస్టియోఆర్థరైటిస్ నీళ్ళు ఇస్తాం. అట్లనే కొందరు టెన్నిస్ ఎల్బో, మళ్ళీ కార్పెటల్ నట్ సిండ్రోమ్, వీళ్ళందరికీ అనేది మనము ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ ఇస్తుంటాం. ప్లాంటర్ ఫేషియటిస్, పాదంలో నొప్పి ఉంటుంది, ఎల్బో జాయింట్లో పెయిన్ ఉంటుంది. వీళ్ళేంటి అంటే రిపీటెడ్ యూజ్ వల్ల లైక్ ఇంట్లో పనిచేసే వాళ్ళ సర్వెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు హ్యాండ్ స్వీపింగ్ అప్పుడు యూజ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో వాళ్ళకి ఇవ్వచ్చు. ఎక్కువ వాటర్లో పనిచేసి ఎక్కువ నడిచేటోళ్ళు, హార్డ్ సర్ఫేసెస్ మీద నడిచేటోళ్ళకి ప్లాంటర్ ఫేషియటిస్ అనేది వస్తుంది, వాళ్ళకి ఇవ్వచ్చు. సో దీనివల్ల వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది అనమాట. సో పెయిన్ అనేది తగ్గుతుంది. ఆపరేషన్ ఏం లేకుండా జస్ట్ ఒక ఇంజెక్షన్తోని వీ క్యాన్ రివర్స్ ద కండిషన్ అనమాట. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ పిఆర్పీస్. మరి ఇప్పుడు వరకు మీరు చెప్పారు కదా మోకాళ్ళ నొప్పులకి పిఆర్పి ఇంజెక్షన్ వేసుకోవచ్చు అని. మరి మోకాళ్ళ నొప్పులకి పిఆర్ ఇంజెక్షన్ వేసుకోవడం పనిచేస్తుందా సార్? అంటే అదే మనకి గ్రేడ్ 1 గ్రేడ్ 2లో అయితే చాలా బెనిఫిట్ ఉంటుంది. పిఆర్పి ఇంజెక్షన్తో పాటు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఒకటి చెప్తాము. ఎందుకంటే మనం ఎంత ఇచ్చి ఎంత రీజనరేట్ చేసినా మళ్ళీ అది రబ్ కాకుండా చూసుకోవాలన్నమాట. మనం ఇంజెక్షన్స్ ఇచ్చి అది జనరేట్ అయినాక మళ్ళీ మనం హెవీ వర్క్ అవి చేస్తుంటే మళ్ళీ డీజనరేట్ అవుతుంటుంది అనమాట. సో మనము ఇచ్చి వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటే డెఫినెట్లీ ఇట్ విల్ బీ యూస్ఫుల్ అని. సార్ పిఆర్పి ఇంజెక్షన్ యొక్క ధర ఎంత ఉంటుంది సార్? పిఆర్పి ఇంజెక్షన్ అనేది మన బ్లడ్ తీసుకొని అది మనం సెంట్రిఫ్యూజ్ అవి చేసుకొని ఇస్తాం కాబట్టి ఎక్కువ కాస్ట్ ఉండకపోవచ్చు. మనకి ఏంటి అంటే ఆ ఇంజెక్షన్ సపరేట్ చేయడానికి సపరేట్ వయల్స్ ఇవన్నీ కావాల్సి వస్తుంది. సో దానికే మనకి ఎక్కువ కాస్ట్ కలుగుతుంది. 7,000 to 15,000 మధ్యలో రేంజ్ అవుతుంది. అంటే ఒక్కొక్క 7 తీసుకుంటే కొందరు 15 తీసుకుంటారు. అది డిపెండ్స్ ఆన్ హాస్పిటల్ అనమాట. మోస్ట్లీ ఒక్క ఇంజెక్షన్కి అంత కాస్ట్ అనేది పడుతుంది అనమాట.